RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో రైతులు కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండల హుంసా గ్రామంలో రైతులు కాంగ్రెస్ నాయకులు ఎడ్లబండితో గ్రామంలో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలతో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆ రైతులకు మిఠాయిలు తినిపించి బాణసంచా కాల్చి సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముందుగా రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తుకుడాలుగా ఒక్కొక్కసారి 10,000, ఒకసారికి అసలు ఎవరికే రాలేదు. కానీ దమ్మున్న మోడు మన రేవంత్ అన్న. ఎందుకంటే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే పదం. కాబట్టి అలాగే సుదర్శన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా హుంసా గ్రామంలో దాదాపు ఈ ఒక హుంసా గ్రామానికే ఏదైతే మొదటి విడత రుణమాఫీలో భాగంగా నిన్న ఏదైతే వేసినటువంటి మొదటి విడత ₹1,00,000 రుణమాఫీలో భాగంగా కేవలం ఒక హుంసా గ్రామానికే 2 కోట్ల రూపాయల వరకు మరి లబ్ధి చేకూర్చినటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి రైతులంతా సంతోషంతో పెద్ద ఎత్తున అంటే ఎడ్ల బండులతోటి సంతోషంగా ఘనంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మా హుంసా, మందన, కాజాపూర్ గ్రామాలైనటువంటి ఈ 3 గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసుకుంటూ ఆధారపడి మరి జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి మా మండలంలోనే హుంసా, మందన, కాజాపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున రుణమాఫీ ఉంటుంది బ్యాంకులలో. ఎందుకంటే ఇక్కడ చెరుకు పంట వేస్తారు. ఆ చెరుకు పంటని మీద దాదాపు ఎకరానికి వచ్చేసి 60-70 వేల రుణమాఫీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఆ రుణమాఫీ సౌకర్యము ఈ మా 3 గ్రామాల ప్రజలకే నాకు తెలిసి రాష్ట్రంలోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే హుంసా, మందన, కాజాపూర్ గ్రామాల రైతు సోదరులకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందన్న సంఘటన ఇది వాస్తవం. ఇది తెలిసి ఈ 3 గ్రామాల రైతు సోదరులంతా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇంత గొప్ప రుణమాఫీ ఇప్పటి వరకు చాలా మంది రుణమాఫీ మీద అమలు చేసి ఎలక్షన్లో ఓటేసి గెలిచిందే కానీ కేవలం ఎక్కడ కూడా రుణమాఫీ మీద మాట తప్పింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక కాంగ్రెస్ పార్టీ ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రుణమాఫీ ఏదైతే చేసిందో అదేవిధంగా కొనసాగుతూ మరి అలాగే గౌరవ కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి రైతులు రాజు చేసిన సందర్భం మరి వారు పయనించిన బాటల్లోనే మా యొక్క యంగ్ అండ్ డైనమిక్ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి కృషితోటి మా రేవంత్ అన్న గారు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తూ ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేపిన శుభ సందర్భంలో హుంసా గ్రామంలో పెద్ద ఎత్తున రైతు సోదరులంతా వారికి మరి వారి కేబినెట్ మంత్రివర్గానికి అందరికీ పెద్ద ఎత్తున సంతోషాలతో మరి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది.